అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు నా పేరు? ప్రవీణ్. నా పేరు ప్రవీణ్ కుమార్. ఏం పని చేసుకుంటున్నా? నేను గల్ఫ్ వచ్చాను. గల్ఫ్ నుంచి వచ్చి రైట్ రిటర్న్ వచ్చాను. ఎందుకని అక్కడ బాగాలేదా? అంటే అక్కడ పని అయిపోయింది, అక్కడికి వచ్చేసిన మాది ప్రైవేట్ బిజినెస్ ఉంది, అదే చూసుకుంటాం. ఎన్ని ఇయర్స్ ఉన్నా అక్కడ? అక్కడ 8 years ఉన్నాను. 8 years. చాలా ఇబ్బంది పడుతుంటాను అక్కడ మన వాళ్ళు. అవును, ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు, మంచి లైఫ్ కూడా కొందరికి ఉంది, పర్వాలేదు. అవునా? సో ఎట్లా ఉందన్న కాంగ్రెస్ పార్టీ 120 రోజులు దాటింది అధికారులకు వచ్చి, వాళ్ళ పరిపాలన ఎట్లా ఉంది? అది కాంగ్రెస్ పార్టీ అంటే మొదటి నుంచి వాళ్ళు ఇచ్చిన హామీల మీద అమలు చేస్తారా, చేయగలుగుతారా? ప్రస్తుతం కేసీఆర్ వదిలేసిన రాష్ట్ర పరిస్థితి, మీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అమలు అయితే అన్న అనుమానం మాత్రం ఉందే, కానీ పూర్తిగా మాత్రం ఇప్పటికి అమలు చేయలేకపోయినారు. ఏమేమి వస్తున్నాయని ఇప్పుడు ఏమేమి అమలు చేస్తా ఉన్నారు? గృహజ్యోతి అదొకటి వచ్చింది. ఇక మహిళలు అయితే బస్సులో మగవాళ్ళకు ప్లేస్ లేకుండానే తిరుగుతున్నారు, అదైతే చూస్తాను. ఓకే, 6 గ్యారెంటీలు ఇంకా అమలు అయితే పూర్తి స్థాయిలో ఎక్కడ అమలైనాయి? 2500 ఇస్తా అన్నారు గృహలక్ష్మి కింద, అది ఇంకా ఇవ్వలేదు. ఇంకా ఇటువంటివి ఉన్నాయి వేరే. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కాకుండా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, ఇక్కడ ఎందుకు 3 సార్లు ప్రశాంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారన్న మీరు? ప్రశాంత్ రెడ్డి కేసీఆర్ దగ్గరి మనిషి లాగా ఉండి ఒక మినిస్ట్రీ మంత్రిత్వ శాఖలో ఉన్నాడు కాబట్టి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఆయన చేయాల్సిన పనులు కూడా కొన్ని చేసిండు ప్రశాంత్ రెడ్డి గారు. ప్రాంప్ట్గా చెప్పుకోవాలంటే నియోజకవర్గంని అభివృద్ధి చేసిండు. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. 3 అభ్యర్థులు. సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ టికెట్ జీవన్ రెడ్డికి ఇచ్చింది. బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి. ముగ్గురులో ఎవరు బెటర్ అని మీరు అనుకుంటారు? ధర్మపురి అరవింద్ గారు బెటర్. ఏం చేయగలిగినా ఈ 5 సంవత్సరాల కాలంలో ఆయన ప్రత్యేకంగా ఆయన కాదు, కానీ మోదీ గారి నుంచి చూసుకొని ఎవరైనా ఎంపీ ఎలక్షన్లకు ఓటేయడానికి వెళ్తారు. ఇక అరవింద్ అన్న గారు ప్రత్యేకంగా ఆ రోజు అందరికీ హామీ బాండ్ పేపర్ రాసిచ్చిండు, పసుపు బోర్డు తీసుకొస్తా అని. ఈరోజు మోదీ గారిని తీసుకొచ్చి ఇక్కడ బహిరంగ సభలో అనౌన్స్ చేసి పసుపు బోర్డు కల్లా సాకారం చేసిండు. దాని ద్వారా రైతులకు కూడా మంచి గిట్టుబాటు ధర పొందుతున్నారు. తర్వాత ఇంకా పసుపు మీద పరిశోధనలు జరిగి ఇంకా ఎక్కువ దిగుబడులు వచ్చే విధంగా కూడా జరుగుతూ ఉంటాయి. కొంచెం చాలా మంది అంటా ఉన్నారు, అప్పుడెప్పుడు నరేంద్ర మోడీ వచ్చి మాకు హామీ ఇచ్చిండు, పసుపు బోర్డు తీసుకురాలి, ఏం తీసుకురాలి, మాకైతే ఇంతవరకు చూపించలేదు. సో పంట ఎక్కువ పండుతలేదు కాబట్టి ధర ఎక్కువ వస్తూ ఉంది, తక్కువ పంట ఉంది కాబట్టి అని చెప్తా ఉన్నారు. పంట ఎక్కువ అంటే మొత్తం మీద కొంచెం తగ్గిన మాట వాస్తవమే. దానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం కూడా కావాలి. పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే అంటే కూడా కుదరదు. అప్పుడు కేసీఆర్కి ఎన్నోసార్లు అరవింద్ గారు కూడా విజ్ఞప్తి చేసిండ్రు, మద్దతు ధర కోసము ఒక లెటరు కేంద్రానికి పంపించండి, కానీ వాళ్ళు ఎక్కడ బీజేపీకి పేరు వస్తుంది అనేది వాళ్ళు కూడా పంపించలేరు, మద్దతు ధర అడగలేరు. దానికో ప్రాసెస్ ఉంటుంది కదా, అసెంబ్లీ నుంచి పంపించడం అట్లా. అది చేయకపోవడం వల్ల కూడా కొంతమంది ధర తగ్గి పంటలు వేయలేరు అన్న మాట కూడా వాస్తవమే. ఇప్పుడు ఇద్దరు నాయకులు కూడా సీనియర్సే కదా. జీవన్ రెడ్డి సీనియర్, 5 సార్లు ఎమ్మెల్యే చేసిండు, ఎమ్మెల్సీ ఉన్నాడు. బాజిరెడ్డి గోవర్ధన్ కూడా, ఆయన కూడా సీనియర్ నాయకుడే. సో వీళ్ళకంటే జూనియర్ ధర్మపురి అరవింద్. ఆ కోణంలో ఏమైనా ఆలోచిస్తా ఉన్నారా వీళ్ళకి అవకాశం ఇద్దామని? అంటే జీవన్ రెడ్డి గారు జగిత్యాలకే పరిమితం. ఇక్కడ నుంచి ఇక్కడ ఎవరికి కూడా అంత పరిచయం ఉన్న వ్యక్తి కాదు. ఒకటి ఇంకేంటంటే అరవింద్ రీసెంట్గా అసెంబ్లీ ఎలక్షన్లో కోరుట్లలో కూడా పోటీ చేసింది కాబట్టి అక్కడ లాస్ట్ టైం లోక్సభ పోటీ చేసిన దానికన్నా పాపులారిటీ ఎక్కువ పెరిగిపోయింది అరవింద్కి. మళ్ళీ ఇద్దరిలో బీసీ వ్యక్తి కాబట్టి కూడా బీసీ ఓటర్ల సపోర్టు, నరేంద్ర మోడీ గారికి ఇచ్చే సపోర్టు కూడా అరవింద్ అన్న ప్లస్ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఏమంటే బీజేపీకి అధికారం 2 సార్లు ఇచ్చాం కదా, ఒక్కసారి మాకు కూడా అవకాశం ఇవ్వండి, ఆయన గుజరాత్ వాళ్ళ చేతిలో బానిసలాగా నరేంద్ర మోదీ తయారైందని చెప్తా ఉన్నారు కదా. లేదు, అది వాస్తవం కాదు. 70 సంవత్సరాలు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చాం, ఇంకోసారి అవకాశం ఇచ్చే పరిస్థితులలో ఎవ్వరు కూడా లేరు. ఈవెన్ నేనని కాదు, మీరు ఏ ఇళ్ళకి వెళ్ళి మహిళలను అడిగినా కూడా నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు టీవీల ద్వారా తెలుసుకుంటారు. వాళ్ళు కూడా అభిమానులుగా మారిపోయినారు. ఎవరు కూడా కాంగ్రెస్కు అధికారం ఇవ్వాలని అనుకోవడం లేదు. ఇప్పుడు మోదీ బొమ్మ చూసి ఓటేసే అవకాశం లేకపోతే ధర్మపురి అరవింద్ను చూసి ఓటేస్తారా? అరవింద్ గారిది కూడా ఉంది. చేయాల్సిన రైతులకు పసుపు బోర్డు హామీ ఇచ్చి తీసుకొచ్చిండు. నిజామాబాద్లో ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కానీ ఎన్నో ఇళ్ళ కళ, మామిడిపల్లి దగ్గర కానీ ఇక్కడ ఆర్మూర్ దగ్గర కానీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు పూర్తి చేసిండు. నిజామాబాద్లో కేంద్రీయ విద్యాలయం కూడా తీసుకొచ్చిండ్రు. ఇంకెన్నో పనులు, జాతీయ రహదారులే కానీ ఇంకెన్నో పనులు మళ్ళీసారి అవకాశం ఇస్తే ఇంకెక్కువ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కవిత గతంలో ఇక్కడ నుంచి ఎంపీగా పనిచేసింది, లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయింది. ఏమనుకుంటారు, తప్పు చేసింది ఆమె నిజంగా, లేకపోతే నరేంద్ర మోదీ కావాలని అరెస్ట్ చేసిన అనుకుంటా ఉన్నారు? నిజంగా కేంద్రం అరెస్ట్ చేయాలనుకుంటే ఎప్పుడూ అరెస్ట్ చేసేవాళ్ళు. అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి కోర్టులు కూడా బెయిల్ కూడా ఇస్తలేరు. నిన్ననే రీసెంట్గా సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. ఏ ఆధారాలు ఏందైతే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా 8 నెలల నుంచి జైల్లో ఉండడు, ముఖ్యమంత్రి అరెస్ట్ కావడం, జయలలిత తర్వాత కేజ్రీవాలే, ఏ ఆధారం లేకుండా అయితే
అరెస్ట్ చేయరని అందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్ ప్రచారం చేసుకుంటాడు కదా ఎలక్షన్లో, కవితను అరెస్ట్ చేసారు, కేసీఆర్ కూతురుని అరెస్ట్ చేసారు, బీజేపీకి ఓటేసారు అనుకో, మళ్ళీ రేపొద్దుల ఇంకోని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఈ ప్రచారం చేస్తారు కదా, ఆయన కలిసి వచ్చే అవకాశం ఉంటుందా? లేదు లేదు, తప్పు చేస్తే అరెస్ట్ చేయడం కరెక్టే అని అందరూ అనుకుంటారు. చెప్పుకుంటే వాళ్ళకే నష్టం అది. తప్పు చేస్తే ఎవరైనా సరే అరెస్ట్ చేయడమే కదా చట్టం. మీరు మాత్రం బీజేపీకేనా? బీజేపీ కేంద్రంలో మాత్రం ఖచ్చితంగా ఉందా అవకాశం ఉందా? అంత అవకాశం ఉందా అరవింద్కు? ఖచ్చితంగా అవకాశం ఉంది, ఖచ్చితంగా. అంతకన్నా ఎక్కువ మెజారిటీతో ఈసారి కూడా పోయినసారి కన్నా ఎక్కువ మెజారిటీ వస్తుంది. అవునా? అవును. ఓకే.